సార్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగబాబు గారు చేసిన స్పీచ్ ఆయన కామెంట్స్ చూస్తూ ఉంటే ఇప్పుడు టీడీపీ శ్రేణులు అయితే ఫైర్ అవుతున్నారు సార్. అంటే జనసేన లో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారణము పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు తప్పితే ఇంకెవరు కాదు అని చెప్పేసి చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీ వాళ్ళకైతే తీవ్ర ఆగ్రహవేశాలకైతే గురయ్యారు. వర్మ మన కర్మ అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు చాలామంది. మరి ఆయన కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు? ఇదే మన జనసేన టీడీపీ మధ్య చీలికలు తెచ్చే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా సార్? ఇప్పటికిప్పుడు చీలికలు తెచ్చే ఛాన్స్ ఏం లేదు కానీ జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన ఆగ్రహావేశాలు అయితే తెలుగుదేశం కేడర్లో మొన్న ఈ జైకేతనం సభతో వచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే మనకి పోస్టులు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో విపరీతంగా పవన్ కళ్యాణ్ మీద ఇటు నాగబాబు మీద ట్రోల్స్ స్టార్ట్ అయినాయి. గతంలో పవన్ కళ్యాణ్ వర్మ చేయబట్టుకొని నా గెలుపుని వర్మ చేతిలో పెడుతున్నాను, ఈయన ఎంత గొప్పవాడు, జూనియర్ వర్మ ఆయన ఎంత గొప్పవాడు, ఇవన్నీ మాట్లాడుతూ నా గెలుపు ఈయన చేతిలో పెడుతున్నానని ఆయన కూడా వర్మగా మీరు రావకండి, మీరు స్టేట్లో మిగతా ఏరియాలకు వెళ్ళండి, నేను మిమ్మల్ని గెలిపించి బాధ్యత నాది అని వర్మ మాట్లాడడం, ఈ వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో ఇదేంటంటే అదేదో అంటారు కదా, ఏరు దాటే వరకు ఏటి మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న అన్నట్టుగా వర్మని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంటే ముఖ్యంగా ఒక రకంగా చంద్రబాబే వర్మకు అన్యాయం చేశాడు. దానివల్ల అలుసైపోయాడు వర్మ. వర్మకు కానీ ఎమ్మెల్సీ ఇచ్చుంటే నాగబాబుకి ధైర్యం ఉండేది కాదు. వర్మ గురించి కర్మ అనే పద్ధతిలో ఆయన మాట్లాడాడు. నాగబాబు నేను చాలాసార్లు చెప్తుంటా, ఆయన అతి తెలివిగా మాట్లాడుతుంటాడు. కావాలని ఆయన కర్మ అనే పదం వాడాడు, వర్మ అనే పదం వాడకుండా, అంటే ఆ రైమింగ్ వచ్చేట్టుగా. అంటే ఆయన ఏం మాట్లాడాడంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు నేనే దోహదం చేశాను ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని మాట్లాడాడు. అంటే ఇది వర్మ కోసం ఉద్దేశించి ఆయన కర్మని పెట్టాడు. ఆయన ముందుగా తెలివిగా అవన్నీ ప్లాన్ చేసుకొని వచ్చి మాట్లాడినట్టుగా అర్థం. అదేదో ఆవేశంలో మాట్లాడింది కాదు, పవన్ కళ్యాణ్కి తెలియకుండా కూడా మాట్లాడింది కాదు. దీని నేపథ్యం ఏంటంటే, వర్మ కొన్ని రోజులకు ముందు కష్టపడి గెలిస్తే దానికి ఉండే గౌరవం వేరే ఉంటుంది అని పోస్ట్ పెట్టి తర్వాత తీసేశాడు. దీనికి కారణం ఏంటంటే, వర్మ అక్కడ నిలబడి పవన్ కళ్యాణ్ గెలిపించినా కూడా వర్మకి ఏ రకంగా కూడా అక్కడ జనసేన నాయకులు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది వర్మలో ఉండే బాధ. రెండవది, ఫస్ట్ ఎమ్మెల్సీ ఆయనకే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు, దాన్ని చంద్రబాబు నెరవేర్చుకోలేకపోయాడు. అది ఇప్పటి వరకు చంద్రబాబు ఆ పని చేయకపోగా నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. దాంతో వర్మకు అర్థమైపోయింది ఇంకా కాదని. దాంతో నాగబాబుకి అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే, వీళ్ళిద్దరే కలిసి వర్మకి, అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసి వర్మకి ఎమ్మెల్సీ రాకుండా చూసుకున్నాడు. అంటే వర్మని వీక్ చేసేయాలి కంప్లీట్గా అనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు అది కరెక్టే. ఒక పొలిటికల్ పార్టీగా పవన్ కళ్యాణ్ తనకి ఒక స్టాండర్డ్ నియోజకవర్గం ఉండాలి అని పవన్ కళ్యాణ్ భావించడంలో తప్పు లేదు. ఎందుకంటే చంద్రబాబు కుప్పం ఉంది, జగన్కి పులివెందులు ఉంది, లోకేష్కి మంగళగిరి ఉంది, బాలకృష్ణకి హిందూపురం ఉంది. ఇలాగా పవన్ కళ్యాణ్ కూడా తనకు ఒక పర్మనెంట్ నియోజకవర్గం ఉండాలి అనుకున్నప్పుడు అక్కడ ఇంకెవరు కూడా బలం ఉన్న నాయకులు ఉండకూడదు తనకు అపోజిషన్గా ఉన్నవాళ్ళు. సో అందుకని పవన్ ఏం చేస్తున్నాడంటే, వర్మని వీక్ చేయాలనేది పవన్కున్న లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇప్పుడు కానీ ఎమ్మెల్సీ ఇస్తే వర్మ బలపడతాడు, ఏదైనా మంచి పోస్ట్ ఇస్తే వర్మ బలపడతాడు. ఎందుకంటే వర్మ చరిత్ర చూస్తే మనం, ఆయన పూర్తి పేరు శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ, SVSN వర్మ. ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చాడు. 2009లో తెలుగుదేశం టికెట్ తరపున ఆయన పోటీ చేసినప్పుడు అక్కడ వంగగీత గెలిచింది. కానీ ఎంత మెజార్టీతో గెలిచింది? కేవలం 1000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అంటే వర్మకి అప్పటికే 2009కే అక్కడ స్ట్రాంగ్ ఉంది. 2014లో తెలుగుదేశం టికెట్ అయినప్పుడు వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఇండిపెండెంట్గా పోటీ చేసి పెండం దొరబాబు మీద గెలిచాడు. ఎంత మెజార్టీతో గెలిచాడు? 47,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. అంటే 57.9% మెజార్టీతో ఆయన గెలిచాడు. అంటే గెలిచినప్పుడేమో చాలా పెద్ద మెజార్టీతో గెలుస్తున్నాడు వర్మ, ఓడిపోయినప్పుడు చాలా మైనర్గా ఓడిపోతున్నాడు. అంటే క్లియర్గా వర్మకి స్ట్రాంగ్గా అక్కడ ఉంది. దాని తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో చేర్చుకున్నారు వీళ్ళు, గెలిచిన రెబల్గా ఆయన చేసినాక. తర్వాత 2019లో పెండెం దొరబాబు చేతిలో వర్మ ఓడిపోయాడు. అప్పుడు కూడా ఆయనకి 36.6% ఓట్లు వచ్చాయి. వర్మకి కేవలం 14,000
మెజారిటీతో మాత్రమే పెన్నెం దొరబాబు గెలిచాడు. అంటే జగన్ వేవ్ ఉన్న సమయంలో కూడా 36% ఓట్లు తెచ్చుకోగలిగాడు వర్మ. ఆ తర్వాత కూడా 2020-21 కరోనా టైంలో కూడా వర్మ ప్రజలతోనే ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు వద్దని వారిస్తున్నా కూడా కరోనా టైంలో ఇంట్లో కూర్చోకుండా ఆయన జనంలో ఉంటూ తన హెల్త్ను కూడా పెట్టేసి ఆయన ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఆహారం ఇతర ఇవి అందించడంలో ఆయన నిమగ్నమయ్యాడు. అందువల్ల ప్రజల్లో ఆయనకు మంచి ఇదైతే ఉంది. సో మళ్ళీ 2024 వచ్చేసరికి చంద్రబాబు ఆ సీట్ని ఇవ్వాల్సి వచ్చింది. చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఏంటంటే పవన్ కళ్యాణ్ తనకి చాలా ఇంపార్టెంట్ చంద్రబాబుకి. పవన్ కళ్యాణ్ లేకుండా తను గెలవలేడని చంద్రబాబు నమ్ముతున్నాడు. అది వాస్తవం కూడా, గ్రౌండ్ రియాలిటీ అప్పుడు అలాగే ఉన్నింది. సో ఆ కాంటెక్స్లో పవన్ కోరుకున్న సీటు చంద్రబాబుకి ఇవ్వక తప్పలేదు. అందుకని ఇప్పుడు అక్కడ వర్మ కోఆపరేట్ చేయకపోతే పవన్ ఓడిపోయే అవకాశం ఉంది. పవన్ ఓడిపోతే మళ్ళీ అదొక ఇబ్బంది, మనమే ఓడించామని కూడా అంటారు. అందుకని వర్మని పవన్ కళ్యాణ్ చంద్రబాబు పిలిచి బొజ్జగించి నీకు ఇవ్వలేకపోతున్నాను, అయితే నువ్వు కోఆపరేట్ చేస్తే నేను నీకు ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని. వర్మకు కూడా అర్థమైంది మనకి తెలుగుదేశానికి చాలా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్తో పొత్తు. అలాంటి పవన్ కళ్యాణ్ కోరుకున్నప్పుడు మనం త్యాగం చేయక తప్పదని వర్మ కూడా డిసైడ్ అయ్యాడు. అప్పుడే వర్మకు సంబంధించిన మనుషులు చాలామంది వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటే కూడా వర్మ వాళ్ళందరిని బుజ్జగించి ఇవన్నీ కాంటెక్స్ట్ చెప్పి చేశాడు. అట్లాగే మీరు ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు, మీరు రాష్ట్రంలో అనేక చోట్ల పర్యటించాల్సిన అవసరం ఉంది, కూటమి తరపున మీరు ఇక్కడికి రాకండి, నేను దగ్గరుండి చేస్తానని వర్మ వాళ్ళ అబ్బాయి అందరూ కలిసి గట్టిగా నిలబడి చేశారు. అప్పుడు కూడా తెలుగుదేశానికి అక్కడున్న జనసేన నాయకుల మధ్య అనేక వైరుధ్యాలు వచ్చాయి. గెలిచిన తర్వాత కూడా వర్మ ఒకరోజు నిరాహార దీక్ష చేశాడు. తన కారు మీద దాడి జరిగింది అని చెప్పి ఇవన్నీ భరిస్తూ వస్తున్నాడు వర్మ. ఇప్పుడేమైందంటే వర్మను వీక్ చేయాలనే ఒక ప్లాను జనసేనలో ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంది. అది పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఇందాక చెప్పినట్టుగా అది కరెక్ట్ కూడా. కానీ వర్మ పాయింట్ ఆఫ్ చూసినప్పుడు తను మోసపోయాను, తనకు వెన్నుపోటుకు గురైన అన్న దీంట్లో ఉన్నాడు. సో దీని అలసుగా తీసుకొని ఇప్పుడు ఓపెన్గానే నాగబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పించాడు. సో పవన్ కళ్యాణ్ గెలుపుకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో పవన్ కళ్యాణ్ లీడర్షిప్, రెండవ ఫ్యాక్టరు ఇక్కడ జనసేన నాయకులు, ఇక్కడ ఓటర్లు, ఇక్కడ ప్రజలు అన్నారు. నాగబాబు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు. కానీ అసలు ఫ్యాక్టర్ ఆయన మర్చిపోయాడు. అసలు ఫ్యాక్టర్ వర్మ ఫ్యాక్టర్. వర్మనేమో కర్మాన్ని తీసి పడేశాడు. ఈ రెండో ఫ్యాక్టర్, మూడో ఫ్యాక్టర్ని గురించి మాత్రమే ఒకటో ఫ్యాక్టర్, రెండో ఫ్యాక్టర్ అన్నట్టుగా వాటిని చెప్పాడు. అసలు ఫ్యాక్టర్ని పక్కన పెట్టేశాడు. సో దీంతో ఇప్పుడు తెలుగుదేశం కేడర్లో కానీ తెలుగుదేశం నాయకుల్లో కానీ చాలా కోపం వచ్చింది దీని మీద. ఎందుకంటే అక్కడ నిలబడి ఓడించాడు, మన వైసీపీని ఓడించి పవన్ కళ్యాణ్ గెలిపిస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వర్మని కాదు తిడుతూ ఉండేది, తెలుగుదేశాన్ని తిట్టినట్టు. ఎందుకంటే తెలుగుదేశం ఫ్యాక్టర్ అక్కడ లేదన్నట్టే కదా నాగబాబు. వర్మనే కాకుండా తెలుగుదేశం మద్దతు ఏమి మాకు లేదు, వాళ్ళు దోహదం చేసినారు అనుకుంటే వాళ్ళ కర్మ అన్నట్టు. ఇక్కడ వర్మని తిట్టినట్టు కాదు, తెలుగుదేశాన్ని తిట్టినట్టు. సో తెలుగుదేశం లేకుండా మేము గెలిచాము, పవన్ కళ్యాణ్ మా కేడరు జనం ఇంతే అన్నట్టుగా ఆయన చెప్పడం అంటే తెలుగుదేశం రోల్ను కూడా తగ్గించినట్టు. దీనికంతటి కారణము చంద్రబాబే. చంద్రబాబు ఇతన్ని వర్మకి ఏ పదవి ఇవ్వకపోవడం వల్లే అలుసైపోయారు అనేది వీళ్ళు చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏమో జనసేనని బలాన్ని పెంచుకోవడం కోసం ఒక పక్క పెన్నెం దొరబాబుని చేర్చుకున్నాడు, మరోవైపు వంగగీత కూడా చేరబోతుంది. ఎందుకంటే 2009లో ఇతన్ని వర్మను ఓడించినప్పుడు ఆమె ప్రజారాజ్యం పార్టీలో ఉంది. సో తర్వాత వైసీపీలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆమె జనసేనలోకి రావడానికి ఆమెకు కూడా పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. సో ఆమె జనసేనలో, పెన్నెం దొరబాబు జనసేనలో చేరడం వల్ల జనసేన